అది ఖచ్చితంగా నేను వాగ్దానం చేశాను కనుక అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను. అది జరగలేదని నువ్వు అనుకోకూడదు. అది ఖచ్చితంగా జరిపిస్తాను. అందుకే నేను నా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. మొట్టమొదటి మాట, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోయటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరములో దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కొంతమంది జరగట్లేదని మీరు బాధపడుతున్నారేమో, కానీ ఆ నిర్ణయ కాలంలో ఆలస్యమైనా కూడా అది జరుగుతుంది. చేయని ఎచ్చడి చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఎచ్చడి చేసినంత మాత్రాన ప్రభును కోపపడకు, ఆయనను కోపగించుకోవద్దు. అది నిర్ణయ కాలంలో ఖచ్చితంగా జరుగుతుంది. అది ఆలస్యమైనా ఖచ్చితంగా జరుగుతుంది. దూషించని, నీకు జరగలేదని నేను బాధ పెట్టని, నీ తెలివిని చూసి అసహించుకొని నేను పైకి లేపకుండా చేస్తున్నారేమో, అది ఏదో నీకు అప్పగించి నీకు జరగట్లేదని నా ప్రభు వాగ్దానం చేసినది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారని దేవుడు చెప్తున్నది. ఇది ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. ఎవరికి దేవుడు నెరవేర్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రోమా పుస్తకంలోనికి వద్దామా? రోమా పుస్తకం 4వ అధ్యాయం 20వ వచనం చదివి అక్కడ ఆపుకోండి. అవిశ్వాసము వలన, చూడండి, జాగ్రత్తగా వినండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక కింది కొనానట్నే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆ విశ్వాసం వలనే బలము నొందాడు. ప్రభు వాగ్దానం చేసింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. అక్కడ విశ్వాసము, ఈ వాగ్దానం, దేవా జరుగుతుందని నువ్వు నాతో మాట్లాడావు, ఈ వాగ్దానం నాకు నెరవేరుతాడని మీరు నాతో మాట్లాడావు, ఇది జరుగుతుందా అని నువ్వు సందేహపడకూడదంట. దేవుడు చెప్తున్నటువంటి మాట, సందేహపడద్దు. అది ఆలస్యమైనా కూడా నీకు అభివృద్ధికరంగా, బలముగా, ఆశీర్వాదకరంగా, ఉన్నతముగా, సంతోషముగా నీకు జరుగుతుందంట. నువ్వు బలాన్ని పొందుకుంటావప్ప. అప్పుడు ఆ కార్యాన్ని దేవుడు జరిపించిన తర్వాత, ఇదిగో ఇంకా జరగలేదు అన్నోళ్ళ మధ్యలంట నువ్వు బలముగా సంతోషపడతావంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ మాట దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇది నా ద్వారా దేవుడు మాట్లాడి మీకు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని నేను ప్రకటిస్తున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జరగట్లేదని బాధపడద్దు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విశ్వాసాన్ని ఎవరుంచారో తెలుసా? అబ్రహాం.
ఎవరిచ్చారు విశ్వాసము? వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని? నీకు కుమారుని ఇస్తారని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడంటే నమ్మాడు. అవిశ్వాసంగా ఉండలేదు. దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది దేవుడు మాట్లాడినటువంటి మాటలను అవిశ్వాసంగా ఉంచుకుంటారు. అవిశ్వాసంగా ఎప్పుడైతే ఉంచుకుంటారో అవిశ్వాసమే జరుగుతుంది. విశ్వాసముతో ఆ మాటను, ఆ వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటే నా దేవుడు ఖచ్చితంగా నీ పనిని ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ 19వ వచనం చదువుతావా నాన్న? 19వ వచనం చదువు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై యుండి అప్పటికి తన శరీరము మృతత్వమైనట్టు శారా గర్భమును మృతత్వమైనట్టు ఆలోచించాడు. కానీ దేవుడు తర్వాత వాళ్ళకు బలాన్ని అనుగ్రహించాడు, వాళ్ళకు ఆశీర్వాదాన్ని కలగజేశాడు, వాళ్ళను అభివృద్ధి పరిచాడు. ఎంతమంది పిల్లలు లేరనే ఎంతమంది ఎగతాళి చేశాడో వాళ్ళ మధ్యలో చక్కని కుమారుణ్ణి దేవుడు వాళ్ళ చేతిలో పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే నా ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. సందేహపడద్దు, అది ఆలస్యమైనా జరుగుతుంది. నీ ప్రభును వదిలిపెట్టి నువ్వు దూరం పోకూడదు. నీ జీవితాన్ని మార్చుకో. అందుకనే మనకు కొన్ని దేవునికి విరోధమైనటువంటి కొన్ని ఉంటాయి. ఆ కొన్ని ఏంటి అంటే, పడరాని వస్తువులు తింటే ఎవరైనా సరే వాంతికి చేసుకుంటాం, లేదా కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఎంతో బాధ కలుగుతుంది. ఏవి తింటే? పడనొస్తు. ఈ కొంతమంది ఏం చేస్తారంటే, ఏం కాదులే అంటే తెగ తినేస్తారు. వీళ్ళంతా తెగ అబ్బా. ఇప్పుడు పడనొస్తువు ఏంది? మనము అన్యజనులంలో ఉన్నప్పుడు మనం ఏం చేశాము? విగ్రహ ఆరాధన చేశాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు మనం ఏమైపోయాము? ఇప్పుడు ఆయన మహాకృపను బట్టి ఆయన మనలను ఇదిగో ఆయన సన్నిధికి తోడుకొని వచ్చాడు. మనంతటకు మనం వచ్చామా, లేక దేవుడు తీసుకొని వచ్చాడా? చెప్పలేదే. దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన నిన్ను స్థిరపరిచినటువంటి దేవుడు. మరి వాళ్ళేదో రామ అంటే అది మనకు ఇష్టం లేనిది, ఇష్టం కానిది. దేవుడు చక్కగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు వెళ్ళి దానిలో పాలు పంపులు పొందుకోవటానికి చెయ్యి చాపొచ్చా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ రోజు నీకు కార్యం జరగట్లేదంటే ఇది జరుగుతుంది అని దేవుడు మాట్లాడాడు. కానీ ఎందుకు జరగట్లేదు? వాగ్దానం. అందుకనే ప్రభు ఇంకా ఆలస్యమైన నీ హృదయాన్ని కడుక్కో, నీ స్థితిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. అందరూ చేసినట్టుగా నువ్వు చేయొద్దు. ఇప్పటికైనా నువ్వు ఏం చేయాలి? ఇప్పటికైనా నీవు శుద్ధి చేసుకొని దేవుని కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా జరుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? 100 సంవత్సరాలకు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఇక చారమ్మ అదేంది మన గర్భం మృతతుల్యం అయిపోయిందట, దగ్గరకు అయిపోయిందట. ఇక
ఇంకా పిల్లలు కనలేను అనుకుందంట. ఎవరు? చారమ్మ. ఇంకా పిల్లలు కనలేమో అనుకున్నది. కానీ నా దేవుడే జీవం పోశాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ పద్ధతిని బట్టి, వాళ్ళు నడుచుకుంటున్నటువంటి ఆ జీవితాన్ని బట్టి, దేవుని కొరకు వైరాగం కలిగి జీవిస్తున్నటువంటి ఆ పద్ధతిని బట్టి నా దేవుడు చూశారా, ఇక పుట్టరు, ఇక గర్భఫలం మృతతుల్యమైపోయిందే, ముసలితనానికి వచ్చేసిందే అని ఎంతో మంది హెచ్చడి చేశారు. కొంతమంది ఏం చేస్తారంటే 55 సంవత్సరాలు అయిపోయింది కమ్మా నీ పిల్లలు పుట్టారు, ఇట్లా 60 సంవత్సరాలు వచ్చాయి కదమ్మా నీ పిల్లలు పుట్టారు అంటారు. కానీ నా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఉండు కానీ నా దేవునికి విధేయత కలిగి నువ్వు జీవించు, అవిశ్వాసములో ఉండకుండా విశ్వాసము కలిగి నువ్వు జీవించు. ఇదిగో గర్భాన్ని దేవుడు తెరచబడును గాక. ఆయన ఖచ్చితంగా చక్కని కుమారుని అనుగ్రహించబడును గాక. ఇస్తానన్న దేవుడు మాట తప్పే దేవుడు కాదు. కానీ నీ జీవితాన్ని శుద్ధి చేసుకోవని దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా దేవుని సమయము నిశ్చితము. నిశ్చితం అంటే తప్పగా జరుగుతుంది. దేవుని సమయము నిశ్చితము. ఆ సమయాన్ని దేవుడు వృధా చేయడు. దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. మన ద్వారా కావాలని కోరుకున్నటువంటి దేవుడు తన సమయమును ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా ఆ పని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన అంతే. ఎప్పుడు కూడా ఈ పని త్వరగా కాలేదని నువ్వు చింతించకూడదట. అది ఖచ్చితంగా జరుగుతుందని నిశ్చయత, ఇక జరుగుతుంది అని నువ్వేం చేయాలంటే విశ్వసించాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది. చదువుతారా మాట? దానియేలు పుస్తకము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఒక్క రాజ్యము ఇక్కడ స్థాపిస్తాడో దాని ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాగా మరెవరికి చెందదు. మరి ఇంకెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి అది పగలగొడుతుంది, నిర్మూలన చేస్తది. కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. అది ఖచ్చితంగా యుగ యుగముల వరకు నిలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీకు అడ్డుపడుతున్నటువంటి అన్ని ఏవేవి ఉన్నాయో నా ప్రభు అంటున్నాడు. రాయి ఎవరు? అమ్మా రాయి ఎవరు? యేసు ప్రభు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అడ్డుపడుతున్నాయన్నీ దేవుడు దంచుతాడట. ఎవరు దంచుతాడంట? దేవుడు దంచుతాడు. అది మాంత్రిక ప్రభావమే కానీ, అది సాతాను ప్రభావమే కానీ, నీకు కలవర పెడుతున్నటువంటి ఏమైనా సరే నా ప్రభు మాట్లాడుతున్నాడు. కలవరమని ఏవేవి నీకు నిదట్లో వచ్చి కలవరిస్తున్నాయో, నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఆలోచన మారుస్తున్నాయో, నువ్వు వెళ్తున్నప్పుడు నీ పద్ధతిని మారుస్తున్నాయో, నీ జీవితాన్ని ఒక గతి చేయాలని ఆశపడుతున్నాయో, నా ప్రభు దంచుతాడట. నా ప్రభు ఒకరోజు ఈ భూమి మీద ఉన్న అన్ని దేవుడు దంచి ఆయన నేను తీసుకొని పోయి
ఆయన రాజ్యములో స్థిరపరచుకుంటాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదంట యుగ యుగాలు ఉంటుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి మేలు అది యుగ యుగాలు ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ఫలము దాని వల్ల అభివృద్ధి పరచబడుతుంది. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు ఉన్నతమైన స్థానానికి ఎదిగేటట్టుగా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అందుకనే ఆ రాజ్యాలను దేవుడు ఆయన వచ్చే సమయంలో కూల్స్తాడు, దంచుతాడు, తీర్పు చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు వైరాగం కలిగి జీవించావో ఇక్కడ అన్ని దంచేసి నిన్ను ఆయనతో తీసుకొని వెళ్ళి యుగ యుగాలు ఆయనతో ఉండే రాజ్యములో నిన్ను స్థిరపరుస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇది నాకు జరగట్లేదు అనకూడదు. కాస్త ఆలస్యమైనా కూడా ఆ కార్యము జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఓపికతో ఉండు, విశ్వాసంతో ఉండు. నా దేవుడు చెప్తున్నాడు అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నీ జీవితంలో ఏదైతే జరగలేదని నువ్వు ఆశపడుతున్నావో దేవుని బిడ్డ, నా ప్రభు చెప్తున్నాడు అది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. గర్భ ఫలము ఎవరో కానీ ఇదిగో ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా నా ప్రభు చెప్తున్నాడు జరిగిందని విశ్వసిస్తే ఖచ్చితంగా జరిగింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు ఆయన. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు శ్రద్ధగా వింటే ఆయన ఖచ్చితంగా జరిపిస్తాడు. ఈ భక్తుడు దానియేలు, ఆ దానియేలు ఈ విషయాలు ఎవరు చెప్తున్నాడంటే రాజుకు చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ దేవుడు దర్శనం ఇచ్చినటువంటి ఆ భావాన్ని ఎవరికి చెప్తున్నాడు? రాజుకు చెప్తున్నాడు. రాజుకు ఆ దర్శనం లేక ఇక నేను చనిపోతాడేమో కలవరం చెందుతున్నాడు ఆయన. ఆ కలవరం చెందుతున్నటువంటి సమయంలో దానియేలు ఈ ఆ కల భావాన్ని వివరించి రాజుకు చెప్తున్నాడు ఆయన. మరి అంత గొప్ప ఆత్మీయత కలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నువ్వు పండుకున్నప్పుడు నువ్వు కనిన కళ, నువ్వు ఉన్నావే నీ జీవితాన్ని ఎవరైనా చెప్పగలడా? కానీ నా ప్రభు చెప్తున్నాడు ఇదిగో అలాంటి వరాన్ని ఆ దానియేలు భక్తునికి ఇచ్చి ఆ రాజు ఎదుట ఇదిగో ఇవన్నీ ఆయనకు బోధిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల సహితాన్ని చంపేస్తాడు. ఎందుకో ఆ భావాన్ని చెప్పకపోతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలకు దేవుని జ్ఞానం ఉంటుంది. వారు పరిశుద్ధత కలిగి జీవిస్తారు, దేవునితో అనుబంధంగా ఉంటారు. కాబట్టి నా బిడ్డలు ఎక్కడ కూడా చనిపోకూడదని నా ప్రభు ఆ రాత్రే తన స్నేహితులకు చెప్తే స్నేహితులు వెళ్ళి యథావిధిగా ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనను బట్టి ఆ దర్శనానికి భావాన్ని దేవుడు కలగజేస్తే ఆ భావాన్ని తీసుకుపోయి రాజు ఎదుట పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీరు కృంగిపోకూడదు. నా దేవుడు సామర్థ్యత కలిగినటువంటి వాడు. ఆయన ఇదిగో నువ్వు కృంగిపోతే ఆయన చూసే దేవుడు కాదు. నువ్వు కృంగిపోతే నీ చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టే దేవుడు నా దేవుడు. నీ బ్రతుకును మార్చగలిగిన
నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు ఆయన. అందుకనే నీ జీవితంలో దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నాం అనేది కావాలి. అది లేకుండా దేవునికి ఎంత ప్రార్థన చేసినా మనం వ్యర్థమైపోతాం. దేవుని బిడ్డలారా, ఈ స్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎక్కడెక్కడ అనేకమైనటువంటివి ఉన్నాయో ఆ స్థితిని అంతా నువ్వు మార్చుకుంటే దేవుడు నీ కార్యాన్ని ఖచ్చితంగా జరిపిస్తాడు. ఆ మాట చదువుతావా? ఒక్క మాట. ఆ రాజు అప్పుడు ఏం చేశాడంటే, ఆ 2వ అధ్యాయం 46వ వచనం చదువుతావు నాన్న. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు స్పష్టంగా నమస్కారము చేసి, ఎవరైనా ఒక రాజు ఒక సేవకునికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన సమస్తంగా నమస్కారము చేసి దండం పెడితే అతన్ని పూజించి, మళ్ళీ ఏం చేశాడు? ఆయన అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? భక్తురాలా, నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక రోజు నీ ప్రార్థన బట్టి నీకు తలకిందలు చేస్తున్న వాడిని నీ పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి వాడే సమస్తంగా నీకు పడతాడు. ఇది జరుగుతుంది. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జరగదని సందేహపడద్దు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సమస్తంగా నీ పాదాల దగ్గర పడతారు. వాళ్ళు ఎంత జ్ఞానం కలిగినటువంటి వారైనా సరే, ఎంత తెలివి కల్లవారైనా సరే, కానీ నా దేవుని అంగీకరించి నువ్వు బ్రతుకుతే, నీ జీవితంలో ఆ పరిశుద్ధత దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకొని ఆ విధంగా దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే, ఇదిగో అక్కడక్కడ నైవేద్య బాధ పెట్టేది కాదమ్మా, నీకే నైవేద్యాలు దేవుడు అదిగో ఆ విధంగా పెట్టించేటట్టుగా దేవుడు చేస్తాడట. పెట్టినారా దేవుని బిడ్డలారా? ఆయనకు సమస్తంగా ఉన్నా పడ్డాడంటే ఒక రాజు, ఒక దేశాన్ని ఏలుతున్నటువంటి రాజు సమస్తంగా ఆ సేవకుని దగ్గర పడ్డాడంటే అతనిలో దేవుని మహిమ ఉన్నది. అతడు ప్రారంభం నుంచి దేవుని కొరకు వైరాగం కలిగి జీవించాడు కనుక అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల సైతం అందరిని బ్రతికించాడు. ఒక దానియేలు ప్రార్థన చేసి ఆ దర్శనం తీసుకొచ్చి ఇచ్చినందుకు రాజు కూడా కలత పోయింది, బాధ పోయింది. ఆయనకు ఇక దానియేలు మీద ఇదిగో సానుభూతి కలిగిందంటే కారణం ఏందో తెలుసా? దేవుని బిడ్డ, నీ ఇంటి పక్కల ఎవరు ఉన్నా సరే దేవుని గురించి నువ్వు బోధించు, దేవుని గురించి నువ్వు చెప్పు. పనికమల్ల నైవేద్యాలు మీరు వాళ్ళకు అప్పగించి అవి చెప్పొద్దు. అలాంటి పనులు మీరు చేయకూడదు. నా ప్రభు అంటున్నాడు, అమ్మా నీ బాధ ఉందా? నువ్వు సమస్య చేత బాధపడుతున్నావా? నువ్వు అప్పుల చేత బాధపడుతున్నావా? అనారోగ్యం చేత బాధపడుతున్నావా? నీ స్థితిగతులు ఎందుకమ్మా నువ్వు ఈ విధంగా ఉన్నావా? రా యేసయ్య దగ్గరికి, రా యేసయ్య మార్గానికి వస్తే నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ మాటలు చెప్పాలి. నువ్వు వాళ్ళ దాంట్లో నువ్వు చేసి ఈ మాటలు చెప్తే ప్రభు అయిన యేసు ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. జాగ్రత్త, ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఈరోజు నీ పనులు జరగబోట్లేదంటే కారణం ఏదో తెలుసు, అదే సమస్య. కానీ ఓపికతో ఉండు. ఇకనైనా నీలో ఉన్న ఎన్ని తీసివేసి ఇక నుంచి నువ్వు ఓపికతో ప్రార్థించి, ఇది జరగదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి, అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు దేవుడు. అంతే.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం స్తోత్రం ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మూడవదిగా విశ్వాసి నిరీక్షణ వృధా కాదు. దేవుని బిడ్డలైనటువంటి సంగమా, నీ విశ్వాసం అంట నా దేవుడు ఎప్పటికీ వృధా కానియడు. ఎందుకంటే ఆయనను అంగీకరించి బ్రతుకుతున్నటువంటి నిన్ను అని ఎప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని వృధా చేయడట, నీకు మాట రానియడట, అన్య జనులతో నీకు మాట రానియడట. నా ప్రభు చెప్తున్నటువంటి మాట, అందరి మధ్యలో నీ జీవితాన్ని పరిమళ వాసనంగా చేస్తాడు కానీ నిన్ను వృధాగా నిన్ను చేయడు, తగ్గించుకునేటట్టుగా చేయడు, నిన్ను హెచ్చించడం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్తోత్రం. మనము విశ్వాసముతో నిరీక్షణ వచ్చినప్పుడు దేవుడు తప్పక మన పని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చదువుతారా మాట? కీర్తనల పుస్తకం 27వ అధ్యాయము 14వ వచనం. 27వ అధ్యాయము 14వ వచనం కీర్తనల పుస్తకం. చదవాలి. 27:14. యెహోవా కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, నిబ్బరము కలిగి ఉండువు. ఆయన ఖచ్చితంగా నీ ధైర్యము చెడిపోకుండా నీ హృదయములో బలపరచబడతాడు. నేను బలాన్ని చేకూర్చబడతాయి. నీ కార్యాన్ని జరగని కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. ఇక నీ బలము పోకూడదట. నువ్వు బలము కలిగి ధైర్యంగా నిబ్బరముగా ఉండమని నా దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇది జరగట్లేదని నువ్వు అనుకోకూడదట. ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇది జరగట్లేదు, ఈ కార్యం జరగట్లేదని నువ్వు అనుకోకూడదట. నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, బలము కలిగి ఉండు. ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ఉండు. నువ్వు ఖచ్చితంగా రక్షించబడతావు. నీ కోరిక సిద్ధింపజేస్తాను, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిపిస్తాను. అధైర్యపడకు, అధైర్యపడకు. బలము కలిగి ఉండు, నిబ్బరముగా. ఖచ్చితంగా నీ కార్యాన్ని నేను జరిపిస్తాను. నిరీక్షణ కలిగి నువ్వు ఉండమని దేవుడు చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ విశ్వాసముతో ఆ భక్తుడు ఉన్నాడు గనక ఆ విశ్వాసాన్ని బట్టి అతడు ధైర్యంగా ఉన్నాడు. అతడు అనుకున్నదంతా దేవుడు చేశాడు. నిబ్బరం కలిగి ఉన్నాడు, బలహీనుడు కాలేదు. ఎందుకో ఆ విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూశాడు. నా దేవుడు చేస్తాడని అధైర్యంగా ఉండలే, ధైర్యంగా ప్రభుకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభు నాలో ఉంటాడని విశ్వసించాడు. ప్రభు ఏదో ఒక రోజు నాకు చేస్తాడని విశ్వసించాడు. అందుకనే అతడు ధైర్యంగా ఉన్నాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు. దేవుడు మేలు చేయక మానలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని అదే విశ్వాసం నువ్వు ఉంచు, ఖచ్చితంగా నీ కార్యము జరిగింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి, సిమియోను అని ఒక భక్తుడు దేవిని చూడకుండా నేను చనిపోను అన్నాడు. నేను ఖచ్చితంగా దేవుని చూడాలి. ఈ విశ్వాసం ఎవరికి ఉండదు. పరిశుద్ధాత్మను పొందుకోండి అమ్మాలంటే ఇంటికాడి ఆలోచనలు చేస్తారు. నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ యేసు ప్రభును అంగీకరించినటువంటి మనము
మొట్టమొదటిగా ఆయన ఆత్మచేత నింపబడితే ప్రతి కార్యాన్ని ఆత్మదేవుడే చేస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మచేత నింపబడితే తన కార్యాలను దేవుడే చేస్తాడు. ఆత్మచేత నింపబడినప్పుడు నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటావు, నిబ్బరమ కలిగి ఉంటావు, ధైర్యం కలిగి ఉంటావు, ఎవరికి జంకవు. సాతానుకు నువ్వు జంకనే జంకవు. కానీ ప్రభును కోరుకునేది ఏం తెలుసా? నా దేవా, నా ప్రభువా, నీ ఆత్మచేత నింపు అని ఇది కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈ భక్తుడు సిమ్యోను, నేను యేసయ్యను చూసిన దాకా నేను చనిపోను, ఎప్పటికైనా సరే విశ్వాసం ఉంచాడు. ఎప్పటికైనా నా జీవితాన్ని దేవుడు వృధా చేయడు. నేను అనుకున్నది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అబ్బా, ఎంత త్యాగం చూసావా, దేవుని కొరకు నాకు చేస్తాడు దేవుడు అని. చదువుతారా? ఆ మాట చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నాన్న. 25వ వచనం. యెరూషలేమునందు సుమేయేనునను ఒక మనుషుడుండెను. ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడను. అతడు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క అరణ్య కొరకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూసారా? అతని మీద ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. అందుకనే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే అది జరగని కార్యము ఏది ఉండదు, అది ఖచ్చితంగా జరిపిస్తాడు. అతడు ఎలాంటి వాడంట? నీతిమంతుడట. మనోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మా ప్రార్థనకు వస్తున్నావా అంటే, వచ్చేస్తానయ్యా, ఇప్పుడే వచ్చేస్తానే, కాస్త ప్రార్థన చెయ్యి అయ్యా. అమ్మా నువ్వు రాడికి వచ్చినాక ప్రార్థన చేస్తాను. ఎందుకయ్యా? నేను వెనకంగా వస్తూనే ఉండు. వీళ్ళెవరు? భక్తులు. వీళ్ళెవరు? నీతిమంతులు. స్వాతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నీతి తప్పొద్దు, నీతిమంతులుగా ఉండాలి. ఆ తర్వాత దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆ కార్యాన్ని నా దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పోగొట్టుకోవద్దు, నీతిని పోగొట్టుకోవద్దు. అందుకని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శుద్ధి చేయబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. నీతి ఎప్పుడైతే నీలో ఉంటుందో పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వచ్చేస్తాడు. అందుకనే నా ప్రభు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ 12 మందినే ఎందుకు తన శిష్యులుగా పెట్టుకున్నాడు దేవుడు? వాళ్ళందరూ అక్కడికి రారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాళ్ళందరూ దేవునికి అక్కర్లేదు. ఈ 12 మందితోటి ఇదిగో ఈ ప్రపంచాలన్నీ కదిలిస్తానని దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ 12 మంది ద్వారానే ప్రపంచాలన్నీ కదిలించాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని సంఘములో దేవుని కొరకు వైరాగం కలిగి ఆత్మీయత కలిగి జీవించే వాళ్ళు ఎంతమంది కావాలమ్మా? ఒక 10 మంది చాలు. దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళు, దేవుని కొరకు బ్రతికే వాళ్ళు, దేవుని కొరకు ఆత్మీయత సంపుకునే వాళ్ళు, ఆ నీతిమంతులు 10 మంది ఉంటే చాలు. ప్రపంచాలన్నీ తలకిందలు చేసేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన భక్తుడు దేవిని చూసేంత వరకు నేను చనిపోను, ఆయనను చూడాలే, నేను చనిపోవాలి. అంత విశ్వాసము కలిగిన తర్వాత నా దేవుడు ఇక మనిషిని వదిలిపెడతాడమ్మా? నీ కార్యం ఎలాంటిదైనా సరే అంత విశ్వాసం పెడితే
నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడంతే. ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు. నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. పెట్టినారా దేవుని బిడ్డలారా? ఖచ్చితంగా ఆయన మర్చిపోయటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కొన్ని బలహీనతలు ఉండొచ్చు. కొంతమంది లోపల వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు. వాటిని అన్నిటిని నువ్వేం చేయాలంటే తీసివేసుకోవాలి. తీసివేసుకుంటే ఓ రోజు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం. నీ స్థితిగతిని దేవుడు మారుస్తాడు. నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఆ నీతి కలిగి జీవిస్తున్నాడు ఆయన. ఇదిగో దేవుణ్ణి చూచేంత వరకు నేను చనిపోను అన్నాడు. ఆ 30వ వచనం చదువు. ఇప్పుడు ఆ 30వ వచనం చదువు. 29, 30 లేదు, 32 ఉంది. 31 31 కూడా లేదు. 32 చదువు. నాదా నాదా ఇప్పుడు ఇప్పుడు నీ మాట చొప్పున నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని నీ దాసుని పోనిచ్చుచున్నావు. పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచితిని. నేను కనులారా చూశాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? తల్లిదండ్రులు ఇదిగో విశ్వాసముతో ధైర్యంగా దేవుని మీద నా ప్రార్థన వృధా కాదని ఇదిగో ప్రార్థనలో ఏకీభవించినప్పుడు తల్లిదండ్రులు యేసయ్యని తీసుకొని వచ్చి ఇదిగో సిమియోని చేతిలో మీరు పెట్టారు. అమ్మా, భక్తి పరులకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. భక్తి పరులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము యుగ యుగములు ఉంటుంది. అది తరగదు. అందుకనే కాస్త ఆలస్యమైనా కూడా వాగ్దానాన్ని నువ్వు కనిపెట్టి ప్రార్థన చెయ్యి. ఇదిగో వాగ్దానం చేసుకున్నాడు. ఏమని? యేసయ్యను నేను చూడాలని. మరి వాళ్ళు తీసుకొని వచ్చి యేసయ్యను ఆ సిమియోను అనే భక్తుడి చేతిలో పెట్టారు. ఏ విధంగా వచ్చింది? ఆయన భక్తితో నీతిమంతుడిగా ఉండి ఆత్మ చేత నింపబడ్డాడు కనుక ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆత్మ లేని ఎడల కార్యం జరగదు. ఆత్మ ఉన్న ఎడల నీ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే దేవుని బిడ్డారా, ఆత్మ చేతనే నింపబడాలి. ఆత్మ చేతనే నిలబడాలి. ఆత్మీయత కలిగిన జీవించాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి. నా ప్రభు నీకు అప్పగించింది ఖచ్చితంగా నెరవేర్స్తా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు తన సమయములో యేసుని ఏ విధంగా చూపించాడో నీ కార్యాన్ని కూడా వృధా చేయకుండా దేవుడు నువ్వు పశ్చాత్తాపపడకుండా, నువ్వు కన్నీరు కార్చకుండా, నీ జీవితంలో ఆలోచనలన్నీ నా ప్రభు వృధా కాకుండా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇది జరుగు